హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,000 పోస్టులకు పైచిలకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఇటీవల విడుదల అయింది. అయితే మన ఈ మంత్ అంటే ఆగస్టు 19th నుండి సెప్టెంబర్ 9th వరకు మనం అప్లై చేసుకోవడానికి కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అనగా ఈ 7,000 పోస్టులో మీరు ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నా కూడా జనరల్ స్టడీస్ లో భాగంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రామాణికం. నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే 2022లో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏమడిగాడు, ఏ ప్రాంతం నుండి అడిగాడు, ఏ విధంగా అడిగాడు, వాటికి మనం ఆన్సర్ చేసేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక హింట్ కోసం నేను ఇక్కడ వీడియో చేస్తున్నా. ఓకేనా, చూడండి. తెలంగాణలో 2022లో జరిగినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మాత్రం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కానిస్టేబుల్ అయిపోయిన తర్వాత ఎస్ఐ ప్రిలిమ్స్ ఏమడిగాడు, ఎస్ఐ మెయిన్స్ ఏమడిగాడు తెలంగాణలోనే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లెవెల్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ వేరు, తెలంగాణ అడిగేటటువంటి క్వశ్చన్స్ వేరు. గతంలో తెలంగాణలో ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, ఎక్కడి నుండి అడిగాడు, వీటిని మనం ఆన్సర్ చేయగలమా అని చెప్పి చూసుకుందాం. ఓకేనా, వీటికి ఆన్సర్తో మన పని లేదు. ఎందుకు అంటే ఇది 2022 అప్పట్లో వార్తలు వేసేటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలకు ఇప్పుడు మనకి ఆన్సర్తో సంబంధం లే. ఓకేనా, నేను ఇక్కడ ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. ఓకేనా, కేవలం నేను ఇది ఇక్కడ మీకు జస్ట్ హింట్ ఎలా వస్తుంది, ఎలా పేపర్ ఉండబోతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2023లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశాలు ఇటీవల ఎక్కడ జరగనుంది అని అడిగాడు. జరగనుంది అని అంటే కమింగ్ ఫ్యూచర్ అంటే చూడండి, 2025లో ఎక్కడ జరిగింది అని అడగచ్చు ఒక సమ్మిట్, 2026లో ఎక్కడ జరుగుతుంది అని అడగచ్చు, 2027లో కూడా ఎక్కడ జరుగుతుంది అని అడగచ్చు. అంటే ఏదైనా ఒక సమిట్ వార్తలు ఇచ్చినప్పుడు లాస్ట్ ఇయర్, ప్రెసెంట్ ఇయర్, రానున్నటువంటి కమింగ్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీఓ అనేది ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది 2001 జూన్ 15వ తారీఖున ఏర్పడడం అనేది జరిగింది. సో ఇది ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బీజింగ్ ఎక్కడ ఉందంటే చైనా. సో చైనాలో బీజింగ్ కేంద్రంగా పనిచేసేటటువంటి ఒక ప్రాంతం, ఒక కూటమి ఎస్సీఓ కూటమిలో గతంలో 8 సభ్య దేశాలు మాత్రమే ఉండేవి. 2023లో ఒక సభ్య దేశం వచ్చింది, 2024లో మరొక సభ్య దేశం వచ్చింది. దీంతో ప్రస్తుతం ఎస్సీఓలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 10కి చేరుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, 2023లో ఇరాన్ కంట్రీ జాయిన్ అయింది, 2024లో బెలారస్ కంట్రీ జాయిన్ అయింది. దీంతో మొత్తం సభ్య దేశాల సంఖ్య 10కి చేరుకోవడం అనేది జరిగింది. 2025లో ఈ సదస్సు చైనాలో జరగడం అనేది జరిగింది. 2026లో కిర్గిస్తాన్ అనే ఒక చోట జరుగుతుంది. ఇంకా ఈ సమావేశం 2027 ఎక్కడ జరుగుతుంది అనేది ఇంకా రానున్నప్పటి కాలంలో నిర్ణయిస్తారు. సో ఇలా లాస్ట్ ఇయర్, ప్రెసెంట్ ఇయర్, కమింగ్ ఇయర్ ఈ 3 కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక చూడండి, ఇండియా, చైనా, రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. ఓకేనా, మొత్తం 10 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. ఓకేనా, ఇలా క్వశ్చన్స్ అనేది చూడండి. గతంలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, సబ్మిట్ పైన ఒక బిట్ అడిగాడు. ఎలా అడిగాడు,
లాస్ట్ ఇయరా, ప్రెసెంట్ ఇయరా, కమింగ్ ఇయరా అన్నట్టు అడిగాడు. సో ఎక్కడ జరగనుంది అంటే నెక్స్ట్ ఎక్కడ జరగనుంది. 2022లో జరిగింది మన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. 2023లో ఎక్కడ జరుగుతుందని అడిగాడు. సో సబ్మిట్ పైన ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ 18th బ్రిక్స్ సమ్మిట్, 18th బ్రిక్స్ సమ్మిట్ ప్రస్తుతం మన భారతదేశంలో జరగనుంది. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్ ఆ మాసంలో జరుగుతుంది. సో ఇది 18th బ్రిక్స్ సమ్మిట్ నెక్స్ట్ 2026లో మన భారతదేశంలో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్. బ్రెజిల్ ఎక్కడ అంటే రియో డిజనరీ అనే ఒక ప్రాంతంలో జరిగింది. ఓకేనా, ఇలా సమ్మిట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ జూన్ నుండి ఆగస్ట్ 22 వరకు 2022 జూన్ నుండి ఆగస్టు మధ్య ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ పోలింగ్ ప్రకటించబడింది. అంటే ఎన్ని సీట్లు ప్రకటించబడింది అని అడిగాడు. ఓకేనా, అంటే రాజ్యసభ అంటే మీకు తెలుసు ఆర్టికల్ నెంబర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 79 ప్రకారం ఏం చెప్తుంది, పార్లమెంట్ అనగా చెప్తుంది. పార్లమెంట్ అంటే ఏం మిత్రమా, లోక్సభ, మరి రాజ్యసభ, అదే విధంగా రాష్ట్రపతి. ఓకేనా, ఈ లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సభ్యులలో ఆయా సభలలో సభ్యుడిగా ఉంటాడు. కానీ రాష్ట్రపతి ఏ సభలో సభ్యుడి కాకపోయినా పార్లమెంట్ లో సభ్యుడిగా ఉంటాడు. సర్వసైన్య అధ్యక్షుడు, దేశ రాష్ట్రపతి, దేశ పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది. ఓకేనా, అయితే రీసెంట్ గా లాస్ట్ 2026 జూన్ 12వ తారీఖున మన భారతదేశంలో 27 రాజ్యసభ సీట్లకు గాను ఎన్నికలు జరిగాయి. దీంట్లో 24 రాజ్యసభ సీట్లు ఏకగ్రీవంగా జరిగాయి. చూసా, సంఖ్య గుర్తుపెట్టుకోవాలా. ఇటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మన యాప్ ఏదంటే ఎకానమీ వెంకటేశ్వర్. ఎకానమీ మన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ పేరు మీద, నా పేరు మీద ఉంటుంది. ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. అందులో తెలంగాణ వాళ్ళకి టీజీపీఎస్సీ, తెలంగాణ వాళ్ళకి టీజీపీఎస్సీ, వాళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్, ఓకేనా, వాళ్ళందరికీ కూడా ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, ప్రతి మంత్లీ మ్యాగజైన్, అదే విధంగా మంత్లీ మ్యాగజైన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీయించుకోవచ్చు. ఓకేనా, కరెంట్ అఫైర్ డైలీ కరెంట్ వీడియోస్ ఉంటాయి, ప్రతి మంత్ మ్యాగజైన్ ఉంటుంది, ప్రతి మంత్ 1 డైలీ కరెంట్ అఫైర్ స్క్రిప్ట్ ఉంటాయి. ప్రతి మంత్ కూడా మీకు టెస్ట్ సిరీస్ మస్ట్ అండ్ షుడ్ గా నేను అప్లోడ్ చేస్తున్నా. ప్రెసెంట్ 2026 జనవరి 1వ తారీఖు స్టార్ట్ చేశాను. జూలై 31st నిన్ననే ఎండ్ చేశాను. చూడండి, జూలైకి సంబంధించి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఆగస్ట్ 5th మన యాప్ లో అప్లోడ్ అవుతుంది. ఓకేనా, సో చూడండి, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అడిగాడు. అంటే ఎన్ని రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పాడు. సంఖ్య అడిగాడు. మనం ఏం చదువుకోబోతాం, ఎన్నికలు ఎప్పుడు విడుదలయ్యాయి, ఎవరు నిర్వహిస్తారు, ఈ సోదంతో చదువుకోకపోతే వాడు అడిగింది సింపుల్ గా ఒకే బిట్ అడుగుతాడు, సంఖ్య అడిగాడు. సో రీసెంట్ గా జరిగాయి, దాని గురించి లింకప్ చేసి చెప్తున్నా, మీరు ఒకసారి గమనించండి. ఓకేనా, నెక్స్ట్ రష్యా డాష్ దేశాన్ని అధిగమించి భారత చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో 2వ స్థానం నిలిచింది అడిగాడు. అప్పట్లో దీనికి ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. అప్పట్లో దీనికి ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. చూడండి, ర్యాంకింగ్ పైన ఒక బిట్ అడిగాడు. ఉదాహరణకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఓకేనా, 1 యుఎస్ఏ, ఫస్ట్ అగ్రరాజ్యం అమెరికా, 2వది వచ్చేసి మనకి చైనా దేశం, అదే విధంగా జర్మనీ, అదే విధంగా మనకి జపాన్ 4th ప్లేస్. ఓకేనా, అదే విధంగా 5th ప్లేస్ లో గతంలో ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్, ఓకేనా, ఈ ఫ్రాన్స్ దేశాన్ని వెనక్కి నెట్టి మన భారతదేశం 5th ప్లేస్ లోకి రావడం అనేది జరిగింది. సో ప్రెసెంట్ మన భారతదేశం 5th ప్లేస్ లో ఉంది. ఓకేనా, ఇలా ఏ దేశాన్ని అధిగమించి అని అడుగుతాడు, ఏ దేశాన్ని అధిగమించి అని అడుగుతాడు. ఓకేనా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కానీ, గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, గ్లోబల్ దాని ఏమంటామంటే పాస్పోర్ట్ ఇండెక్స్ కానీ, ఓకేనా, గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఇండెక్స్ కానీ, ఓకేనా, ఎయిర్వేస్. సో ఇలా ర్యాంకింగ్స్ అన్ని కూడా నేను ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ నేను మీకు మాట ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్ర పోలీస్ విద్యార్థులకు, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు నా కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ మీరు చదవండి, నా క్లాసెస్ వినండి. ప్రతి ఒక్క బిట్టు కూడా మీకు నిరూపించే బాధ్యత నాది. ఓకేనా, సో ఖచ్చితంగా సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకేనా, అధిగమించి అనే దానిపై ఇంటర్నేషనల్ లో భాగంగా
ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ పడుతుంటాయి. నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది. ఓకేనా, ఐఎంఎఫ్, ఐబిఆర్డి, ఐఎంఎఫ్ ప్లస్ ఐబిఆర్డి ఈ రెండు కూడా బ్రిటన్ హుడ్స్ అంటే ఏంటి మిత్రమా, అమెరికా దేశంలోని బ్రిటన్ హుడ్ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ దేశాధినేతల కోరిక మేరకు ఈ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐబిఆర్డి రెండు ఏర్పడ్డాయి. 1944లో ఒకటి ఏర్పడింది, 1945లో మరొకటి ఏర్పడింది. ఈ రెండు కూడా ఏర్పడ్డాయి కాబట్టి బ్రిటన్ హుడ్స్ అనే ప్రాంతంలో ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని ప్రిన్స్ ఆఫ్ బ్రిటన్ హుడ్స్ అంటాం. అనగా బ్రిటన్ హుడ్స్ అనే ప్రాంతంలో ఏర్పడ్డ కవల పిల్లలు లాంటివి అని చెప్పి వీటిని పిలుస్తాము. సో ఇవి కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా నేను ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ విత్ దాని స్టాటిక్ నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. మీరు ఒకసారి గమనించండి. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ నా చదవండి, మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఓకేనా. సో ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 2021లో కొత్తగా సభ్యత్వాన్ని పొందిన దేశం ఏదని అడిగారు. చూడండి ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ మిత్రమా. నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక కూటమి వార్తలు నిలుస్తున్నప్పుడు ఖచ్చితంగా దానిపై ఫోకస్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఎస్సీఓ చెప్పాను. ఎస్సీఓలో 9వ దేశం చేరింది ఇరాన్, 10వ దేశం ఏది బెలారస్. ఇప్పుడు బ్రిక్స్, ఈ బ్రిక్స్ ఉంది కదా, ఈ బ్రిక్స్ అనే ఒక కూటమి ఫస్ట్ 4 దేశాలు ఏర్పడైంది. ఎప్పుడు 2009లో 4 దేశాలతో ఏర్పడింది, అనగా బ్రిక్ గా ఏర్పడింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం వలన ఇది బ్రిక్స్ గా మారింది. తర్వాత 2024లో మరొక 5 దేశాలు జాయిన్ అయినాయి. 2025లో మరొక దేశం జాయిన్ అయింది. మొత్తం 6 దేశాలు జాయిన్ అయినాయి. ఇప్పుడు మొత్తం వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అదేవిధంగా ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ అండ్ ఆల్సో సౌదీ అరేబియా. సౌత్ ఆఫ్రికా ఉంది, సౌదీ అరేబియా. సో దీస్ కంట్రీస్ ఈ దేశాలన్నీ కూడా ఈ కూటమిలో నూతనంగా సభ్యత్వాన్ని పొందినటువంటి దేశాలు. అదేవిధంగా మనకి నాటో కూటమిలో స్వీడన్ దేశం జాయిన్ అయింది. తర్వాత ఫిన్లాండ్ దేశం జాయిన్ అయింది. ఓకేనా. చూడండి, నాటోకి సంబంధించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో అది మనకి 1949 ఏర్పడింది. ఏది నాటోలో స్వీడన్ దేశం జాయిన్ అయింది. అదేవిధంగా ఫిన్లాండ్ దేశం జాయిన్ అయింది. ఇలా ఏదైనా ఒక కూటమిలో నూతనంగా సభ్యత్వాన్ని పొందినటువంటి దేశాల్లో మనం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు రీసెంట్ గా ప్యాక్స్ సిలికా అనేది గతంలో అమెరికా కేంద్రంగా 2025 డిసెంబర్ మాసంలో ఏర్పడింది. దీంట్లో మన భారతదేశం రీసెంట్ గా సంతకం చేసింది, మన ఇండియా. సో ఇండియా ఇటీవల ఏ కూటమిలో జాయిన్ అయిందని అడుగుతాడు. ఏ కూటమిలో అంటే మనకి ప్యాక్స్ సిలికా అనే కూటమి జాయిన్ అయింది. అదే విధంగా 2023లో 2023లో మన భారతదేశం ఆధ్వర్యంలో G20 సమ్మిట్ జరిగింది. G20 సమ్మిట్ జరిగింది. ఈ G20 సమ్మిట్ లో ఆఫ్రికన్ యూనియన్ అనే కంట్రీ శాశ్వతంగా G20లో సభ్యత్వాన్ని పొందింది మన భారతదేశం యొక్క వేదిక వద్ద. ఓకేనా. సో ఇలా న్యూ మెంబర్ కంట్రీస్ ఏవైనా వార్తలు నిలిస్తే అవన్నీ కూడా నేను మీకు కరెంట్ అఫైర్స్ భాగంగా కవర్ చేస్తూ వస్తున్నా, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా చూస్తే మానవ అభివృద్ధి సూచిక. మరి సార్ ఇది ఎకానమీ కదా సార్ అంటే ఓకేనే, కాదడం లేదు. ఎకానమీ క్వశ్చన్స్ కూడా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ వచ్చాయి, కానిస్టేబుల్ మెయిన్స్ వచ్చాయి, ఎస్ఐలో ప్రిలిమ్స్ వచ్చాయి, ఎస్ఐ మెయిన్స్ వచ్చాయి. అవి ఎకానమీలో కూడా ఏమడిగాడో వాటన్నిటి కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రానున్నటువంటి కాలంలో అంటే కమింగ్ 2-3 days లో నేను ప్రత్యేకంగా మీకోసం 2026 జనవరి నుండి ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు రివిజన్ క్లాసెస్ అనేవి నేను స్టార్ట్ చేస్తా. కరెంట్ అఫైర్స్ ప్లస్ ఎకానమీ రెండు కూడా. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగాడంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని 1999 నుండి UNDP వారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు విడుదల చేస్తూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రకారం మన భారతదేశం దీంట్లో 130లో ఉంది, 130వ స్థానంలో ఉంది. ఓకేనా. స్కోర్ కూడా గుర్తుపెట్టుకోవాలా.
ఇలా హెచ్డిఐని మానవ అభివృద్ధి సూచిక అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ ఉల్ హక్. మహమ్మద్ ఉల్ హక్ అనే ఒక వ్యక్తి ఈ మానవ అభివృద్ధి సూచికను విడుదల చేయాలని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అడిగాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా మానవ అభివృద్ధి సూచికను ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అనేసి అంటే మహమ్మద్ ఉల్ హక్. ఇతను ఏ దేశానికి సంబంధించిన ఆర్థికవేత్త అంటే పాక్ ఎకనామిస్ట్. ఇతను ఈ మానవాభివృద్ధి సూచి అనే పదాన్ని ప్రకటించడానికి ఎవరి సహకారం తీసుకున్నాడంటే అమర్త్య సేన్ అనే ఒక వ్యక్తి సహకారం తీసుకున్నాడు. అమర్త్య సేన్ మన భారతదేశం నుండి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఇతనే. ఓకేనా, రైట్. ఇది ఇప్పుడు చూడండి, ఇలా అప్పట్లో నివేదిక విడుదలైంది. ఈ కరెంట్ అఫైర్స్ పట్టుకొని వాడు స్టార్టింగ్ అడిగాడు. ఓకేనా, కరెంట్ అఫైర్స్ పెట్టుకొని దాని స్టార్టింగ్ లేవనెత్తి ప్రశ్న అడిగాడు. సో కరెంట్ అఫైర్స్ ఏ అంశాలు అయితే వార్తలు నిలుస్తాయి దాని బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా, సో ఇది ఎందుకు అనేసి అంటే అసలు ఎందుకు సార్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతాడని మీకు డౌట్ రావచ్చు. మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని సవరిస్తూ వస్తున్నారు. సేమ్ అదే విధంగానే మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి అప్డేట్ లో ఉన్నాడా లేదా, ఓకేనా, ఈ జనరేషన్ కి దగ్గరలో ఉన్నాడా లేదా, ఈ జనరేషన్ అతను అనుసరిస్తున్నాడా లేదా అనే ఆ జనరేషన్ అనుసరిస్తున్నా లేదా అనే దాన్ని నీకు ఒక పరీక్ష ద్వారా దాన్ని వాడు బయటపెడతాడు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ వచ్చేసి మానవ అభివృద్ధి సూచికను విడుదల చేయడానికి 3 అంశాలను ప్రామాణికంగా తీసుకుని విడుదల చేస్తాడు. ఇక్కడ చాలా ఇచ్చాడు. ఆదాయం, ఆరోగ్యం, విద్య, ఆదాయం, ఆరోగ్యం, వ్యాపారం, ఆరోగ్యం, విద్య, పోస్ట్, ఇవన్నీ ఇచ్చాడు. ఓకేనా, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆదాయము, ఆరోగ్యము, విద్య. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆదాయము, అదేవిధంగా ఆరోగ్యము, ఆదాయము, విద్య, ఈ 3 అంశాలు ప్రామాణికంగా తీసుకుని ఈ మానవ అభివృద్ధి సూచికను విడుదల చేస్తాడు. మీకు ర్యాంకింగ్స్ అన్ని కూడా కవర్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ 2022 మే నెలలో ఏర్పడిన అసనీ ఒక తుఫాన్ అనేది ఇటీవల ప్రభావం ఏ రాష్ట్రంలో కనపడిందని అడిగాడు. రాష్ట్రంతో నీకు పనిలే, ఇది చాలా రాష్ట్ర ప్రభావం చూపింది. సో ఏమడిగాడు వాడు, సైక్లోన్ పైన బిట్ అడిగాడు. అంటే సైక్లోన్ వార్తలు నిలిచింది అనేసి ఖచ్చితంగా దానిపైన ఫోకస్ చేయాలి. సైక్లోన్ ఏ రాష్ట్రంలో ఆ సైక్లోన్ లేసింది, ఒకనా ఏ రాష్ట్ర సరిహద్దుల్లో, ఒకటి ఏ సముద్రంలో అది పైకి లేసింది. ఓకేనా, అదే విధంగా దాని ఏమంటాం, ఆ తుఫానుకు పేరు పెట్టే దేశం ఏది, ఆ తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయినటువంటి దేశం కానీ రాష్ట్రం ఏది అని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, ఇప్పుడు చూడండి, దిత్వా తుఫాన్. ఈ దిత్వా తుఫాన్ అనేది రీసెంట్లీగా మనకి అరేబియా సముద్రంలో సంభవించింది. ఓకేనా, ఈ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదిరా అంటే శ్రీలంకతో పాటు తమిళనాడు రాష్ట్రం చాలా నష్టపోయాయి. దిత్వా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయినటువంటి శ్రీలంక దేశానికి మానవతా దృక్పథం కోరిక మేరకు మన భారతదేశం సహాయం చేయడానికి ఆపరేషన్ సాగర్ బంధు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టింది రీసెంట్లీగా. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక ఆపరేషన్ రీసెంట్ వార్తలు ఇచ్చింది. ఆ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ అమిస్తాద్. ఎందుకురా అంటే రీసెంట్లీగా వెనిజులా దేశం రీసెంట్గా భూకంపం సంభవించింది. ఆ భూకంపం కారణంగా ఆ దేశం తీవ్రంగా నష్టపోయినటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం మన భారతదేశం మానవతా దృక్పథంతో దీనిని ఈ ఆపరేషన్ అమిస్తాద్ను చేపట్టడం అనేది జరిగింది. సో సైక్లోన్స్ ఏమైనా వార్తలు ఇస్తే వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎంత లింకప్ చేసి నేను చెప్తున్నా ఇంతకన్నా బాగుంటాయి కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఓకేనా, నెక్స్ట్ నాసా పూర్తి పేరు ఏమిటి? నాసా ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక్కొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంటుంది. అది మన భారతదేశం ఇస్రో. ఓకేనా, ఇప్పుడు చూడండి నాసా అంటే చెత్త, ఇక్కడ ఉంది కదా చెత్త. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్
స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. ఇది నాసా ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికా. అదే విధంగా ఇస్రో ఏ దేశం మిత్రమా? మన ఇండియా. అదే విధంగా ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ యూనియన్ కంట్రీస్. అదే విధంగా రాస్కమాస్, ఈ రాస్కమాస్ ఏ దేశం అంటే రష్యా. అదే విధంగా మనకి సిఎన్ఎస్ఏ చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ, చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ ఏ దేశం అంటే చైనా. జాక్సా జపాన్, చూడండి. ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నాసా పూర్తి పేరు ఏమిటి అని అడిగాడు. నేషనల్ ఏజెన్సీ ఆఫ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు, నేషనల్ ఏరో అండ్ స్పేస్ ఏజెన్సీ ఇచ్చాడు, నావిగేషన్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ ఏజెన్సీ ఇచ్చాడు. నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఓకేనా ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక రీసెంట్గా ఇస్రో విక్రమ్-1 అనే ఒక రాకెట్ ని జూలై 18న మనకు లాంచ్ చేసింది. జూలై 18న ప్రారంభించినటువంటి ఈ విక్రమ్-1 అనే రాకెట్ ని ఆల్రెడీ యూనికార్న్ క్లబ్ లో చేరిన మొట్టమొదటి స్పేస్ టెక్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంలో పనిచేస్తుంది స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఆ విక్రమ్-1 అనే రాకెట్ తయారు చేసింది. అంతకుముందు 2022లో విక్రమ్-S అనే ఒక రాకెట్ తయారు చేసింది. కానీ ఆ రాకెట్ సబ్ ఆర్బిటల్ లోకి వెళ్ళింది. కానీ ఈ రాకెట్ ఆర్బిటల్ లోకి వెళ్ళి మన భారతదేశం యొక్క స్థానాన్ని తిరగరాసింది. అనగా ప్రైవేట్ ఆధారిత ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ని లాంచ్ చేసి ఉన్నటువంటి సామర్థ్యం గల దేశాలలో అమెరికా, చైనా తర్వాత మన భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకు ప్రయత్నం చేయండి. చాలా ఉన్నాయి మిత్రమా, ఇలా నేను చెప్పుకుంటూ పోతా. క్లాస్ చూద్దాం. ఓకేనా? జస్ట్ చూడండి ఎక్కడ అడిగాడు, ఏమడిగాడు ఇక్కడ. సో ఇక్కడ ఆపరేషన్స్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన రాష్ట్రాలలో అత్యల్ప మానవ అభివృద్ధి సూచిక కలిగినటువంటి రాష్ట్రం ఏదని అడిగాడు. ఇందాక నేను చెప్పాను హెచ్డిఐని అంతర్జాతీయ వ్యాప్తంగా యుఎన్డిపి విడుదల చేస్తే మన భారతదేశం హెచ్డిఐని నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. నీతి ఆయోగ్. ఓకేనా? ఈ ప్రశ్నకి ఆన్సర్ నీకు సంబంధం లే, ఇది అప్పటి చెప్పలేదు. సో దీనికి ఆన్సర్ నీకు సంబంధం లే, ఏమడిగాడు చూడండి. ఓకేనా? హెచ్డిఐని విడుదల చేయడానికి తీసుకున్న అంశాలు ఏమని లాస్ట్ క్లాస్ లో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడేమడిగాడు, మానవ అభివృద్ధి సూచికలో అత్యల్పం గల రాష్ట్రం ఏమని అడిగాడు. ఓకేనా? సో ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇలా ర్యాంకింగ్ పై కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టేట్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ కేంద్రంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పి ఒక సదస్సు జరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పి ఒక సదస్సు జరుగుతుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పి ఒక సదస్సు దావోస్ కేంద్రంగా జరుగుతుంది. ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు పాల్గొన్నారో గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ నుంచి ఎవరు పాల్గొన్నారో గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఏమైనా ప్రత్యేకత ఉంటే అవి కూడా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? చూడండి, దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక 2023కి భారతదేశం నుండి హాజరైన ప్రతినిధులను గుర్తించండి అన్నాడు. మెయిన్స్ అడిగాడు, ఈ బిట్ కానిస్టేబుల్ మెయిన్స్ అడిగాడు. ఓకేనా? 2023లో ఏక్నాథ్ షిండే, గౌతమ్ అదాని, అనిల్ అంబానీ, తారక రామారావు, ఓకేనా, అదేవిధంగా ముఖేష్ అంబానీ, అదర్ పూనావాలా, సంజీవ్ బజాజ్, తారక రామారావు ఇలా అడిగాడు. దీనికి ఆన్సర్ మనకి పనిలా, ఎందుకంటే అప్పటిది. కానీ క్వశ్చన్ ఎక్కడ పడుతుంది, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్ స్థాయి ఏమిటి అని మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్స్ తో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రుల బృందం ఎక్కడెక్కడ పాల్గొంటుందో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ రేపటి
ఎగ్జామినేషన్ నా మ్యాగజైన్ నుండి మీరు చేస్తారు. ఓకేనా? సో మీరందరూ కూడా ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా మీకు నెంబర్ ఉంటే సో డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తా. డైలీ కరెంట్ అఫైర్స్ కటింగ్స్ నేను రోజుకు 10 పేపర్ చదువుతా. ఆ రోజు 10 పేపర్లు కటింగ్స్ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటా. మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద నేను కామెంట్ బాక్స్లో అయినా నేను ఇస్తాను లింక్. అదే విధంగా మీకు డిస్క్రిప్షన్ అయినా ఉంటుంది. ఓకేనా? సో జాయిన్ అవ్వండి. మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మ్యాగజైన్ అనేది ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఓకేనా? మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తయారు చేయబడ్డ అగ్ని క్షిపణి గురించి సరైన వర్ణన ఏది అని అడిగాడు. చూడండి, క్షిపణి 3 రకాలు. సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్. ఉపరితలం నుండి ఉపరితలము, ఉపరితలం నుండి గగనతలము, గగనతలం నుండి గగనతలం అనేది 3 రకాలు ఉంటాయి. వాడు ఏమడిగాడంటే డిఆర్డిఓ ఇటీవల తయారు చేయబడింది ఒక క్షిపణిని. ఆ క్షిపణి ఎటువంటిదని అడిగాడు. స్వల్ప శ్రేణి షార్ట్ రేంజ్ మిసైలా, లేదా వేగవంత ఫాస్ట్ రేట్ మిసైలా, లేదా లాంగ్ రేంజ్ మిసైలా, పై ఏవి కావా అని అడిగాడు. అంటే చూడండి, భారతదేశంలో డిఆర్డిఓ ప్రయోగించేటటువంటి ఎటువంటి క్షిపణి అయినా భారతదేశం డిఆర్డిఓ క్షిపణులు ఎక్కడ ప్రయోగిస్తుందంటే ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్ అనే చోటైనా ప్రయోగిస్తుంది. అదే రాష్ట్రంలో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ దగ్గరైనా పరీక్షిస్తుంది. ఆ క్షిపణి అనేది ఎటువంటి క్షిపణిని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఎటువంటి క్షిపణి, ఆ మిసైల్ పేరు, ఆ మిసైల్ లాంచ్ చేసిన డేట్, ఆ మిసైల్ ఎవరు తయారు చేశారు, దాని ప్రత్యేకతలు ఏమిటి, అది ఎటువంటి మిసైల్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, క్వశ్చన్ ఫ్రేమింగ్ అర్థం చేసుకోండి. ఎలా అడిగాడు అనే దాన్ని మీకు తెలుస్తుంది. ఓకేనా? 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చిన్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీటింగ్ షార్ట్ కట్ తీసుకొచ్చాను. మన మెగా డేస్ వాళ్ళు టైం తక్కువ ఉందని చెప్పి 45 డేస్లో. ఓకేనా? ఆ 45 డేస్లో దాదాపు 250 పేజీల వరకు సింపుల్గా మెటీరియల్ తీసుకొచ్చాను. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2 తీసుకొస్తే ఆ మెటీరియల్ నుండే ప్రశ్నలు పడ్డాయి. మీరు కావాలంటే ఎవరు ఏపీ వాళ్ళు మెగా డేస్ వాళ్ళని అడగండి, నా మ్యాగజైన్ గురించి చెప్తాను. ఓకేనా? సో ఇదనమాట ఈ కరెంట్ అఫైర్స్. ఇలా కూడా అడుగుతాడు. దీనిపైన కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగం పైన, డిఫెన్స్ పైన బిట్ అడిగాడు. నెక్స్ట్, ఏ రాష్ట్రం పాలు మరియు పాల ఉత్పత్తుల యొక్క స్వచ్ఛత నిర్ధారించడానికి ప్యూర్ ఫర్ ష్యూర్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించదన్నాడు. నేను ఇక్కడ ఆన్సర్ కూడా నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను దీనికి ఆన్సర్ కనుక్కోలేదు, నాకు అవసరం లేదు కనుక్కోలేదు. ఎందుకంటే ఇది కరెంట్ అప్డేట్ కాదు. కానీ అప్పట్లో కరెంట్ అఫైర్స్ అడిగాడు. అప్పట్లో కరెంట్ అఫైర్స్ ప్రశ్న ఎలా అడిగాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, దీంట్లో మన స్టేట్ లేదు. ఓకేనా? సో ఉంది, తెలంగాణ ఉంది, కానీ తెలంగాణ ఉంది. ఈ తెలంగాణ కంటే ముఖ్యంగా మీరు ఏం నేర్చుకోవాలంటే అదర్ స్టేట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా అడుగుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదర్ స్టేట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. అడిగే ప్రయత్నం కాదు, అడుగుతున్నాడు. ఏ స్టేట్లో కొత్త స్కీమ్ లాంచ్ చేసినా ఆ స్టేట్ ఖచ్చితంగా ఈ దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఎన్నో చెప్పుకున్న మన వీడియోస్లో మ్యాగజైన్లో ఒకసారి చదవండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, మార్చ్ 2023లో ఓనికో ఫిలిమ్స్ అవార్డులలో బలగం ఉత్తమ దర్శకుల చలనచిత్ర విభాగం సినిమాకి ఏ విభాగం ఎంపిక అయిందని అడిగాడు. మనకు దొరికా ఏమి, ఫిల్మ్కి సంబంధించిన అవార్డులు ఏవైతే ఉన్నాయో, ఆస్కార్ కావచ్చు, లేకపోతే మన భారతదేశం ద్రోణాచార్య అవార్డ్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి అవార్డ్స్ అనమాట. సో చలనచిత్ర రంగంలో నిలిచేటువంటి అవార్డుల పైన కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగమా, చూడండి డాక్యుమెంటరీ అడిగాడు, ఏ దాంట్లో వాడు అందుకున్నాడు అని అడిగాడు. ఓకేనా? సో చలనచిత్ర రంగానికి సంబంధించిన అవార్డ్స్ పైన ప్రశ్న అడుగుతాడు. ఇదే కాదు, అవార్డు ఏ అవార్డు అయినా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? చివరి ప్రశ్న, భారతదేశ రక్షణ సేనలోని ఏ విభాగం ఐఐటి మద్రాస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది అని అడిగాడు. ఎవరితో అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఏం వార్తలు నిలిచింది ఇక్కడ, ఐఐటి అనే అంశం వార్తలు నిలిచింది. నేను చిటికే చెప్తున్నా, రానున్నటువంటి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్సీ ఎగ్జామినేషన్లో ఐఐటీల పైన ఏ ప్రశ్న ఇచ్చినా
ఆ ఐఐటి ప్రశ్న నా మ్యాగజైన్లో ఉంటుంది. మీరు కావాలంటే వెయిట్ చేయండి, నిరూపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఐఐటి మద్రాస్ ఇక్కడ వార్తలు నిలిచింది కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం. ఐఐటి మద్రాస్, ఐఐటి మద్రాస్ ఇది మద్రాస్ కేంద్రంగా పనిచేస్తుంది. మన భారతదేశంలో ఐఐటిల పని ఏంటంటే పేర్లను ఉంది. ఇండియన్ భారతీయ ఇన్స్టిట్యూట్ విద్యా సంస్థ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని షేర్ చేస్తుంది. ఓకేనా? భారతదేశంలో ఏ ఐఐటి అయినా కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని షేర్ చేస్తుంది, బదిలీ చేస్తుంది. సో ఈ ఐఐటి మద్రాస్ తన తొలి క్యాంపస్ ని మొట్టమొదటిసారిగా టాంజానియా దేశంలో జాంబిబార్ అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటి మద్రాస్ టాంజానియా దేశంలో జాంబిబార్ అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ ఏదంటే ఇదే. సో మొట్టమొదటి ఐఐటి అడిగితే ఐఐటి మద్రాస్ ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ. ఈ ఐఐటి ఢిల్లీ మన భారతదేశంలో రెండవ ఐఐటి ఏర్పాటు చేసిన విదేశాల క్యాంపస్. ఎక్కడ అంటే అబుదాబి అనే ప్రాంతం, యుఏఈ దేశంలోని అబుదాబి అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది. ఇలా శ్రీలంక మరొక దేశం ఏర్పాటు చేయబోతుంది. ఎక్కడ అంటే శ్రీలంక దేశంలో ఏర్పాటు చేయబోతుంది ఐఐటి మద్రాస్ మరొక క్యాంపస్. ఒకటి టాంజానియా, రెండు శ్రీలంక, మూడు ఐఐటి ఢిల్లీ. ఫస్ట్ ఏర్పాటు చేసిన ఐఐటి ఏమో ఇది, రెండవ ఐఐటి అంటేనేమో ఇది మూడవ క్యాంపస్. ఐఐటి మద్రాస్ ఇది రెండవ క్యాంపస్, వరుసగా చూసుకుంటే ఇది మూడవ క్యాంపస్. ఓకేనా? అదేవిధంగా విదేశాలు ఏర్పాటు చేయబడ్డ క్యాంపస్లను ఏం పిలుస్తామంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తాం. ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తాం. సో ఐఐటి పని కూడా ప్రశ్న ఉంది. ఓకేనా? రీసెంట్లీగా ఐఐటి మద్రాస్ మనం వాడేటటువంటి ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్స్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఒక టీవీ కానీ, ఒక ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ గూడ్ వేడెక్కిపోతే చల్లబరిచేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇటీవల కనుక్కున్నటువంటి ఐఐటి అంటే ఐఐటి మద్రాసే. సో ఇటువంటి ఎన్నో ఉన్నాయి మిత్రమా. నేను మీ కరెంట్ అఫైర్స్ మంచిగా న్యాయం చేసే బాధ్యత నాది, ఎకానమీ నాది. కరెంట్ అఫైర్స్, ఎకానమీ ఈ రెండు నాకు ఉంది. ఓకేనా? అదేవిధంగా ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు యాప్లో అమౌంట్ ఎక్కువ అనిపిస్తే వెయిట్ చేయండి, నేను ఒక రోజు ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, లేదా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్.